జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవస్తున్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ కూడా అనేకసార్లు ప్రకటించారన్నారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు ప్రకటించేశారన్నారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీకు ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జన సైనికులు కలలు ఏం కావాలనుకుంటున్నారు అంటూ హరిరామ జోగయ్య లేఖలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారన్నారు. 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షమెప్పుడు అన్నారు. మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి అని ప్రశ్న సంధించారు. ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలు ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుతున్నానంటూ లేఖ రాశారు. నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో టీడీపీ జనసేన పార్టీల పొత్తులో ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నిస్తే చంద్రబాబు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల్ని హరిరామ జోగయ్య లేఖలో ప్రస్తావించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.